బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటనలో ఆ పార్టీ నేతలు కార్యకర్తల ఆగడాలు శృతిమించాయి. నగరంలో కొత్త రోడ్డు కూడలి వద్ద బూర్జా మహిళా ఎస్ఐ ప్రవళికపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐను ఆమదావలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నేతలు పక్కకు నెట్టేశారు. అడ్డుకున్న సిఐ సన్యాసి నాయుడిని కూడా తోసేసుకుంటూ వెళ్లారు. మహిళా అధికారి పట్ల వైసీపీ నేతల అనుచిత ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఎస్ఐపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బాధ్యుతులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళా ఎస్ఐపై చేతులు వేసి ఇబ్బంది పెట్టడం దేనికి సంకేతం అంటూ మండిపడ్డారు. గతంలో మాజీ మంత్రి అప్పలరాజు కూడా ఇలాగే ప్రవర్తించారని అన్నారు. మహిళా ఎస్ఐ పట్ల వైసీపీ నేతలది అనుచిత హేయమైన చర్య అంటూ గౌతు శిరీష అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యం పరామర్శ కాదని, అక్కడున్న ఆనందకర పరిస్థితులను భగ్నం చేయడమేనని మంత్రి పార్థసారథి అన్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన తీరుపై ఆయన స్పందించారు. ఆంక్షలు ఉన్నప్పటికీ వేలాది మంది నేతలు కార్యకర్తలతో ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించాలని మండిపడ్డారు. రణస్థలం మండలం పైడి భీమవరంలో మహిళా ఎస్ఐను దూషించడంపై పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. టూర్ పేరు చెప్పి అరాచకాలకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జగన్ పరామర్శ యాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 1న ప్రధాని మోడీ వస్తున్నారని, ఒకరోజు ముందే కావాలని జగన్ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు జగన్ పర్యటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.